హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం మన పైకాయిన్ ప్రైస్ గానీ ఒకసారి చూస్తే రీసెంట్ టైమ్స్ లో $1.6 వరకు వెళ్ళి అక్కడ నుంచి సడన్ గా డౌన్ ఫాల్ అయితే అవడం జరిగింది. ఆ డౌన్ ఫాల్ అనేది $0.55 వరకు అయితే వెళ్ళి రీసెంట్ గా 2 days నుంచి కొంచెం అప్వర్డ్ మూవ్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది. ప్రెసెంట్ మనం ఈ వీడియో చేసే టయానికి $0.62 వద్ద అయితే స్టేబుల్ గా అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే అన్లాకింగ్ జరుగుతున్నాయో అవి కొంచెం ఎక్కువగా ఉంటే మళ్ళీ డౌన్ ఫాల్ అయితే అవ్వడం జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రైస్ ఇలా డౌన్ అవుతున్నప్పుడు క్రిప్టో మార్కెట్ లో సహజంగా క్రిప్టో మార్కెట్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్ లో కావచ్చు, సహజంగా 2 రకాల వ్యక్తులు అయితే ఉంటారు. డౌన్ అవుతున్నప్పుడు కొంచెం ప్యాన్ కి గురయ్యి తన దగ్గర ఉన్న స్టాక్స్ కానీ క్రిప్టో కాయిన్స్ కానీ సెల్ అయితే చేసేస్తారు. అదే 2 రకం వ్యక్తులు ఏదైతే డౌన్ అవుతుందో దాన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని పై చేసుకుని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మన ఈ పై కాయిన్ మైన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది వ్యక్తులు కావచ్చు, ఏదైతే పైకోర్ టీం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి అప్డేట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు చేస్తున్నది ఏంటి, దాని మీద దృష్టి అయితే పెట్టకుండా రకరకాల ఊహాగానాలు అయితే మార్కెట్ లోకి స్ప్రెడ్ చేసేస్తున్నారు. లేదంటే మేము ఈ కాయిన్ ని నమ్మాము అని చెప్పేసి ఒక బ్లైండ్ గా ఫ్యూచర్ లో పెరిగిపోతుందో అని చెప్పేసి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. కానీ అందరూ కూడా ఈ పై కోర్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో అనేది క్లియర్ గా అయితే చెక్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ కాయిన్ లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం ఎక్కువ దృష్టి అయితే దీని మీద పెట్టాలి. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. నేను ఈ కాయిన్ లిస్ట్ అయిన కాన్ నుంచి కూడా తరోగా దీన్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. దానిలో ఒక విషయం చెప్తాను, ఆ విషయం చెప్పిన తర్వాత మీకే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాని గురించి నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి చూపించను, మీరే దాన్ని ఒకసారి చెక్ చేసుకుని మీరు ఒక అభిప్రాయానికి మీరే రండి. అప్పుడే మీకు దీని గురించి క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పింది నిజమో కాదో కూడా మీకు అర్థమవుతుంది. దానికి మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు కూడా మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్ళి మన పై కాయిన్ మీద క్లిక్ చేసి మీరు ఒక విషయం చెక్ చేయండి. అసలు ఈ కాయిన్ కున్న సర్క్యులేటింగ్ సప్లై ఎంత అని చెప్పేసి ప్రతిరోజు మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు మధ్య మధ్యలో ఒక డిఫరెన్స్ అయితే క్లియర్ గా కనపడుతుంది. అదేంటంటే కొన్ని సార్లు ఈ సర్క్యులేటింగ్ సప్లై అనేది బర్నింగ్ ప్రాసెస్ అనేది మీకు తెలిసిపోతుంది. కొన్ని కాయిన్స్ బర్న్ అయ్యి సర్క్యులేటింగ్ సప్లై తగ్గిపోయి ఉంటాయని మీరు చెక్ చేస్తారు. నేను ఈ విధంగా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు ఈ సర్క్యులేటింగ్ సప్లై లో మధ్య మధ్యలో బర్నింగ్ ప్రాసెస్ అనేది కనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పైకోర్ టీం వాళ్ళు క్రమక్రమంగా దీన్ని సర్క్యులేటింగ్ సప్లైని తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే ఒక క్రిప్టో కాయిన్ కి దానికి కావాల్సిన ప్రైస్ మూవ్మెంట్ అనేది పెరగటానికి అత్యంత ముఖ్యమైన విషయం బర్నింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ను కూడా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అనే విషయం అయితే నాకైతే క్లియర్ కట్ గా అర్థమైంది. అసలు ఈ బర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, అసలు ఇది బర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మన పై కాయిన్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ఇలా క్రిప్టో మార్కెట్ గురించి అనుభవం ఉన్న వాళ్ళైతే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరికైతే అనుభవం లేదో వాళ్ళకే ఇటువంటి డౌట్ వస్తుంది. బర్నింగ్ ప్రాసెస్ గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదండి. బర్నింగ్ ప్రాసెస్ అంటే మనకి ఏదైతే సర్క్యులేటింగ్ సప్లై ఉందో దాన్ని క్రమంగా ఆ టీం వాళ్ళు తగ్గించుకుంటారు. అలా తగ్గించుకుంటే మార్కెట్ లో సర్క్యులేటింగ్ సప్లై తగ్గిపోయి డిమాండ్ అనేది కొంచెం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రైస్ మూవ్మెంట్ లో కొంచెం పంప్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్ ను కూడా ఈ పైకోర్ టీం వాళ్ళు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఈ పైకోర్ టీం వాళ్ళు ఒక మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తోటే ముందడుగు వేస్తున్నారు అని చెప్పేసి నాకైతే క్లియర్ గా అర్థమవుతుందండి. నేను చెప్పిన ఈ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఈ కాయిన్ గురించి తెలియని వాళ్ళకి కూడా ఈ విషయం తెలియాలి. ఈ విషయాలు జరుగుతున్నాయి కాబట్టి తొందరలోనే మన ప్రైస్ అనేది బాగా పెరుగుతుందా అని చెప్పేసి అడిగితే, కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి అప్డేట్ చేసినా కూడా క్రిప్టో మార్కెట్ లో ఉన్న బిగ్ ఎక్స్చేంజెస్ లో అయితే ఈ కాయిన్ ఎప్పటి వరకు లిస్ట్ అయితే అవ్వదో అప్పటి వరకు ఈ ప్రైస్ అనేది ఈ స్టెబిలిటీలోనే ఉండటం జరుగుతుంది. దాంట్లో మార్పు అయితే ఉండదు. అలాగే మనం క్రిప్టో మార్కెట్ లో బిగ్ ఎక్స్చేంజెస్ అంటే మెయిన్ గా మనం చూసుకునేది బైనాన్స్. ఇప్పుడు ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ గురించి కూడా చాలా మంది అనుకుంటున్నారు, బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది ఈ కాయిన్ రిజెక్ట్ చేసింది అని చెప్పేసి. కానీ నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను ఫ్రెండ్స్, క్రిప్టో మార్కెట్ లో ఉన్న ఎవరికైనా ఒక విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ లో ఉన్న ఒక కాయిన్ బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయింది అంటే అప్పుడు ఉన్న ప్రైస్ కి దాదాపు 3 నుంచి 5 రెట్ల వరకు ప్రైస్ అయితే పంప్ అయితే అవుతుంది. ఒక విధంగా ప్రైస్ మూవ్మెంట్ అలాగే అప్వర్డ్ మూవ్మెంట్ లో వచ్చినప్పుడు ఎవరికైతే పై కేవైసీ పూర్తయి మైగ్రేషన్ ఎవరికైతే అయిపోయి కాయిన్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఆ ఎక్స్చేంజ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి సెల్ అయితే చేస్తారు. అలా సెల్ చేసినప్పుడు మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువయ్యి మళ్ళీ ఈ ప్రైస్ అనేది ఎక్కువగా డ్రాప్ అవడం జరుగుతుంది. అందుకే ఈ పైకోర్ టీం కూడా
మైగ్రేషన్ ప్రాసెస్ ని కొంచెం లేట్ చేస్తుంది అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను. నాకు తెలిసి ఈ బైనాన్స్ లిస్టింగ్ అనేది పైకోర్ టీం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ యూజ్ కేస్ ని ఎప్పుడైతే పెంచుతారో, లేదంటే వాళ్ళు ఏదైతే యూటిలిటీ గురించి చెప్పారో వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఎప్పుడైతే పూర్తి చేస్తారో, అది మొత్తం పూర్తి చేసిన తర్వాతే ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ లో అయితే లిస్ట్ చేస్తారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది పూర్తయిన తర్వాత బైనాన్స్ లో లిస్ట్ చేస్తే ఆల్రెడీ యూజ్ కేస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, యూటిలిటీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సర్క్యులేటింగ్ సప్లై పెరిగినా డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో అప్పుడు కాయిన్ కున్న ప్రైస్ స్టెబిలిటీగా ఉండడానికి చాలా దోహదపడుతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు నా నాలెడ్జ్ ప్రకారం చెప్పినవే ఫ్రెండ్. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి కష్టపడి మైనింగ్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు కాయిన్స్ ని ఇప్పుడు కంగారు పడి ఎక్స్చేంజెస్ లోకి సెల్ చేసుకోకుండా ఉండాలి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని ప్రాఫిట్స్ అయితే సంపాదించాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. దయచేసి నా అభిప్రాయంతో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఈ కాయిన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను తప్పకుండా ఆ డౌట్స్ గురించి ఒక వీడియో చేస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్ లో తిరిగి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.